ఈరోజు మనం దర్శయాది క్యాలిక్యులేషన్స్ గురించి తెలుసుకున్నాం. లాస్ట్ వీడియోలో మనం 6 క్యాలిక్యులేషన్స్ షడ్యాది గురించి తెలుసుకున్నాం. రిమైనింగ్ 4 క్యాలిక్యులేషన్స్ గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం. తిథి, రాశి, గుణం, గణం ఈ 4 తేదీలు కలిస్తే మొత్తం దర్శయాది అవుతుంది. తిథి అనేది ఒక వ్యక్తి యొక్క ఆనందానికి సంబంధించిందండి. ఒక గృహానికి మనం తీసుకునే ఆయాది నెంబర్ బేస్ అంకెలో వచ్చే నెంబర్స్ అని నేను చెప్పేదండి, ఆడ్ నెంబర్స్. మీరు ఆ నెంబర్స్లో చూసుకుంటే విద్య, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి ఇలా వస్తాయండి. ఇవి వచ్చాయంటే ఆ ఇంట్లో వ్యక్తులకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. అదేవిధంగా రాశి, ఈ రాశి అనేది కూడా మీరు ఎన్ని నెంబర్లైనా తీసుకోవచ్చు, 1,00,000 నెంబర్లైనా తీసుకోండి, 1,00,00,000 నెంబర్లైనా తీసుకోండి. బేస్ అంకెల్లో ఆడ్ నెంబర్స్ వచ్చే నెంబర్స్కి ఈ 3 రాశులే వస్తాయి. 4 అంటే కర్కాట రాశి, 8 అంటే వృశ్చిక రాశి, 12 అంటే మీన రాశి. ఈ 3 రాశులు తప్ప మిగతా ఏ రాశులు రావు. వీటిల్లో కర్కాట రాశి బెస్ట్ అని స్థపతుల చేత ఆమోదించబడింది. సెకండ్ ప్రిఫరెన్స్ కింద మీన రాశి, ఇది సెకండ్ ప్రిఫరెన్స్. ఫైనల్గా వృశ్చిక రాశి అన్నమాట. అలాగే గుణ అనేది హెల్త్, మనీ ప్రాబ్లమ్స్ 3 రకాలుగా ఉంటుందండి గుణ కూడా. దాంతో హెల్త్, మనీ ప్రాబ్లమ్స్ మనకు వచ్చే నెంబర్లో హెల్త్కి సంబంధించి బాగుందా, లేకపోతే మనీకి సంబంధించి ఉందా, లేకపోతే ప్రాబ్లమ్స్ అనేది మనం ముఖ్యంగా చూస్ చేసుకొని ఆ నెంబర్ ఎంచుకోవాలి. అదేవిధంగా గణం అనేది కూడా మీకు తెలిసిందే. 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకి మనుష్యగణం, రాక్షసగణం, దేవగణం అనే 3 రకాలు ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం దేవగణం అనుకోండి, ఆయాది నెంబర్ కూడా దేవగణ నక్షత్రంతో తీసుకుంటే ఆ యజమానికి ఆ ఇల్లు చాలా బాగా సపోర్ట్ చేస్తుంది,